వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. భారతదేశ ప్రజల దిశాదశను మార్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్ లో సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కన్వీనర్ సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు కావస్తుందని, సిపిఐ పార్టీ త్యాగాల చరిత్ర ఉన్న పార్టీ అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగిపోతుందని, దళిత గిరిజన బహుజనులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కర్షకుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజానాట్య మండలి కార్యదర్శి పల్లె నరసింహ పాడిన చైతన్య గీతాలు అందరినీ ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు, బాతారాజు, నరసింహ, రామావతు సక్రు, శ్రీదేవి, శోభన్, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదాని కుంభకోణం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకంపనలకు కారణమైంది. ఆ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదాని ఇచ్చినటువంటి స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి సిఎస్ఆర్ పాలసీ కింద ఇచ్చిన 100 కోట్లని వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. అదే సమయంలో ఇక్కడ అదానికి సంబంధించి కొన్ని ఒప్పందాలను ఆయన బయటపెట్టాడు. ఆ ఒప్పందాలను పెట్టడంతో పాటు ఆ ఒప్పందాల నాడు కూడా ఏమన్నా లంచాలు ఇచ్చారా అది కూడా బయటకు తీయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు 2000 కోట్లు డబ్బులు అక్కడ లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో తేలింది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎవరన్నా డబ్బులు తీసుకున్నారా? నాకు తెలిసి ఈ డబ్బులు అవినీతి నడుస్తున్న ఈ కాలంలో డబ్బు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. అందుకని ఆ 13 కంపెనీలా లేకపోతే ఏ కంపెనీలు ఉన్నాయో వాటిపైన కూడా విచారణ చేయాలని మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినా లేకపోతే మొన్న ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాలంలో జరిగిందని చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కేసు పెట్టింది అమెరికాలో అదాని మీద. నేరం జరిగింది ఇక్కడ లంచాలు ఇచ్చి ఇండియన్ ఉద్యోగస్తులకి అధికారులకి లంచం ఇచ్చారు. ఆయన లంచం ఇవ్వడం ద్వారా అమెరికాలో కేసు ఎలా పెట్టారనేది చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ తయారు చేసే సోలార్ లాంటివి అక్కడ కూడా అమ్ముతారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వాటిని అమెరికాలో కూడా అమ్మకం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం అంతా ఒకే మార్కెట్ అయింది కాబట్టి. ఈ విధంగా లంచాల ద్వారా ఆ రేట్లన్నీ అందులో కలుపుతారు కాబట్టి ఆ ధరలు అధికంగా అవటం వల్ల వాళ్ళ ప్రజలకి ప్రయోజనానికి నష్టం కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఇక్కడ మరి మోడీ గారు కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ ఇన్నేళ్ల కాలంలో అంతకుముందు కూడా ఆయన మీద అనేక కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఒకసారి స్టాక్ మార్కెట్ అదాని పేరుతో ఉన్నది కుప్పకూలిపోయింది. అయినా కూడా ఆయన్ని ఒక దత్తపుత్రుడి కంటే ఎక్కువగా నరేంద్ర మోడీ గారు మోస్తూ అలా ఆయన మళ్ళా పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుంటే దొంగ ఎప్పుడు కూడా దొంగతనం మర్చిపోరు. ఆ దొంగతనం ఆ విధంగా ఎంత పైకి తీసుకొస్తున్నా మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఇవాళ అదాని అనే ఆయన ఆ దొంగతనం బయటపడింది. దొంగలను పెంచి పోషించే వాళ్ళని ఏమంటారు? గజ దొంగలు అంటారు. గజ దొంగలాగా అక్కడ నరేంద్ర మోడీ, లేకపోతే దొంగలకు తోడ్పాటు ఇచ్చే వాళ్ళని ఏమంటారు? తోడు దొంగలు అంటారు. తోడు దొంగలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇంకా ఏ రాష్ట్రంలో అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ నాకు తెలియకుండా నేను అనకూడదు. ఎందుకంటే 13 కంపెనీలు ట్రాన్సాక్షన్లు జరిగినాయి ఇవాళ బీజేపీ కాలంలో. ఇటువన్నీ కూడా బయటకు రావాలి. ఇవాళ అవినీతితో నడుస్తుంది. అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆ డబ్బులతో జనాన్ని ఓట్లించి గెలిపిస్తున్నారు. ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే పద్ధతిలో మతపరంగా మన మహారాష్ట్ర గెలిచారు. మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పమన్న వాళ్ళని డబ్బు పంచారు. మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు. కులం పేరుతో విభజన తీసుకొచ్చారు. ప్రాంతం పేరుతో విభజన తీసుకొచ్చారు. ఈ విధంగా ఆ గెలవటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి రియల్గా ప్రజల అవసరాలు తీర్చడం ద్వారా ప్రజల ప్రేమతో గెలిచిన గెలుపు కాదు. ప్రజల్లో ఒక భ్రమలు కల్పించి లేకపోతే మబ్బుగా వాళ్ళ మనసుల్లో మబ్బులాగా హిందూ మతం అనే దాన్ని క్రియేట్ చేసి
తద్వారా వాళ్ళు గెలవడం జరిగింది. దాని వెనక ఆ గెలుపుని చూపెట్టి మరి మొన్న 240 స్థానాలు గెలిచారు నరేంద్ర మోడీ గారు. అంటే అప్పుడు జనం అర్థం చేసుకున్నారు. అది అర్థం చేసుకునేసరికి మళ్ళీ మహారాష్ట్రలో శివాజీ పేరుతోనో ఇంకో పేరుతోనో విపరీతమైన సెంటిమెంట్స్ రెచ్చగొట్టారు. కానీ ఈ సెంటిమెంట్స్, ఈ మతం పేరుతో భావోద్వేగాలు, లేకపోతే మతం పేరుతో రెచ్చగొట్టేటువంటి విధానాలు తాత్కాలికంగానే నిలబడతాయి. అవి తాత్కాలికంగా మాత్రమే. అందుకని మహారాష్ట్ర ఫలితాలు భవిష్యత్తులో ఉండవు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలకు మంచి అయితే జరగట్లేదు. కార్మిక చట్టాలు లేవు, రైతు చట్టాలు లేవు, పేదవాడికి అనుకూలంగా విధానాలు లేవు. ఇవన్నిట్లో ఆ పాపం పాపం తెలా పిడికిడు అని చెప్పి అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇంకా చాలా తప్పులు చేస్తూ ఉంది రాష్ట్రంలో కూడా. వీళ్ళు కూడా చేసిన వాగ్దానాలు ఇంకా అమలు చేయాలి. అదేవిధంగా పేదవాళ్ళకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే బీజేపీ లాంటి పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని చూసైనా వీళ్ళు కొద్దిగా తప్పులు చేయకుండా ఉండాలి. బీఆర్ఎస్ని చూసైనా తప్పులు చేయకుండా ఉండాలి. మొన్న హర్యానాలో ఓటమికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయం కృతాపరాధం, ఎక్కువగా స్వీయ అహంకారంతో అన్నీ మేమే గెలుస్తామని స్నేహితులను కలుపుకోపోవటం వల్ల దెబ్బతిన్నారు. దాని ప్రభావం మహారాష్ట్రలో కనపడింది. భవిష్యత్తులో అదానీ లాంటి వాళ్ళు పుట్టకుండా నరేంద్ర మోడీ తన సత్యసంధతను నిరూపించుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీ దొంగలను పోషించిన గజ దొంగలాగా మిగులుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తోడు దొంగల్లాగా డబ్బును పంచుకున్నారు. ఇవన్నీ బయటికి తీయాలి. ఎన్నికలు లాంటి పారదర్శకంగా నడపాలి. ఆ క్రమంలో ఏ పార్టీ వాడు అందులో ఉన్నా, వాళ్ళు డబ్బులు ఎవరికి ముట్టినట్టు ఉన్నా అన్నీ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు ఉంది, భూదాన భూముల్లో వేసాం. వాటి జోలికి రావని చెప్పారు కదా. చేవేళ్ళలో ఉంది, ఆ జోలికి రావని చెప్పారు. అక్కడ భూపాలపల్లిలో ఇల్లు వేయించాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యేని నన్నే రమ్మన్నాడు. బోర్ వేపిద్దామన్నా అక్కడ అన్ని మన గండ్ర సత్యనారాయణ గారు ఆయన రమ్మన్నాడు. అట్లా అన్ని చోట్లకి వెళ్ళట్లేదు వాడు. ఇక్కడ ఏంటంటే హైడ్రా ఒకటను మూసీ పేరుతో జరుగుతుంది. దాన్ని కూడా మేమేమన్నామంటే పేదవాడికి న్యాయం, వాడిని సంతృప్తి పరచాలి, పేదవాడికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్ళు జోలికి వెళ్ళని తప్పితే మామూలుగా వెళ్ళొద్దని మనం లగచారంలో చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. అందువలన మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీగా కూడా మేము కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాలు, మూసీ ప్రాంతాలు, హైడ్రా ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఇప్పటికే మేము వెళ్ళొచ్చాం కొన్ని చోట్లకి. ఆ విధంగా వెళ్ళి దీన్ని కూడా ఒక పెద్ద మొన్న సెమినార్ కూడా జరిపాం. ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరామ్, అదేవిధంగా పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అలాగే హరగోపాల్ గారు అందరితో సెమినార్ కూడా జరిపాం. అందువల్ల పేదవాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పారు వాళ్ళు. వెళ్ళకుండా ఉండటం కోసం మరింతగా మేము ముందుకెళ్తాం.